హాయ్ అండి, నా పేరు శ్రీచరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ యొక్క వ్యవస్థాపకుని. ఫస్ట్ మెయిన్గా స్టూడెంట్ ట్రైబ్ ఏఐ వర్క్ ఫోర్స్ ఎడిషన్ అనేది ఎలా స్టార్ట్ చేసామంటే, స్టూడెంట్ ట్రైబ్ అనేది ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో లార్జెస్ట్ స్టూడెంట్ జెన్జీ కమ్యూనిటీ. సుమారు 12 లక్షల మంది స్టూడెంట్ కమ్యూనిటీ అక్రాస్ 550+ కాలేజెస్. మేము లాస్ట్ మంత్ ఏఐ యానోటేషన్ అంటే ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అనే ఒక చిన్నపాటి కన్సర్న్ ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కాలేజెస్లలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఏఐ వల్ల ఎన్నో కొత్త ఉద్యోగాలు మనకు క్రియేట్ అవుతున్నాయి. మనం లాస్ట్ 2 వీక్స్లో 663+ 663 మంది స్టూడెంట్స్కి ఏఐ యానోటేషన్ వర్క్స్ని ఒక గిగ్ వర్క్ ఫోర్స్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫుల్ టైం జాబ్స్ కంటే 4 పనులు ఒక ఫ్రీలాన్సర్ లాగా ఒక గిగ్ వర్క్స్ చేసుకునే అవకాశం అనేది ఇంపార్టెంట్. అండ్ అలాంటి ఆపర్చునిటీస్ని స్టూడెంట్ ట్రైబ్ మన స్టూడెంట్స్కి తీసుకొస్తుంది. అండ్ ఈరోజు ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, సుమారు 30 లక్షల రూపాయలని మనం 663 మంది స్టూడెంట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ దట్ దేర్ ఫస్ట్ ఎర్నింగ్ అండ్ ఇట్స్ అ మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ దట్ దే వాంట్ టు బీ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఎలా అయితే వాళ్ళ లైఫ్లో సర్వైవ్ కావాలనుకుంటున్నారో. హౌ కెన్ వీ బీ ఏ ప్లాట్ఫామ్ అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ని ఇంకా నెక్స్ట్ డేస్లో ఫ్యూచర్లో వీ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ అండ్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ టు గెట్ రైట్ జాబ్స్. ఈరోజు మనం స్టూడెంట్ ట్రైబ్ మీటప్లో సుమారు 1000 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈరోజు అసెంబ్ల్ అయ్యారు. దాంట్లో 663 మంది ఈ గిగ్ వర్క్ ఫోర్స్లో దే ఆర్ ఎర్నింగ్ దేర్ ఫస్ట్ ఇన్కమ్. మెయిన్గా స్టూడెంట్స్కి చాలామంది ఇంటర్న్షిప్ అని చెప్పి వాళ్ళని డబ్బులు అడగడము అనేది ఒక కామన్ థింగ్. కానీ యాక్చువల్గా ఒక స్టూడెంట్ పని చేసిన దానికి వాళ్ళు దే డిజర్వ్. ఎందుకంటే ఏఐలో వర్క్ ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ కన్నా ఏఐలో ఒక స్టూడెంట్ కూడా ఫ్రెషరే, ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెషరే. సో హౌ కెన్ వీ క్రియేట్ అన్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్? ఎందుకంటే ఇది ఒక మేజర్ థాట్ ఏంటంటే, వాళ్ళ ఫస్ట్ ఎర్నింగ్ వచ్చినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి, దట్ నేను ఒక చిన్న వర్క్ చేసి నేను ఎర్న్ చేసిన అని. అది మెయిన్ ఉద్దేశం. సో దట్ కాన్ఫిడెన్స్ అనేది లో కావద్దు అనేది మా మెయిన్ ఐడియా. స్టూడెంట్ ట్రైబ్ వీఆర్ లాంచింగ్ ST1 మెంబర్షిప్. సో ప్రతి స్టూడెంట్కి మేము ఒక నెట్వర్క్ మెంబర్షిప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో దట్ దే ఆల్వేస్ గెట్ రైట్ ఆపర్చునిటీస్. కొత్త గిగ్స్, కొత్త ఈవెంట్స్కి వాళ్ళకి అవకాశాలు క్రియేట్ చేయడానికి ఈ కమ్యూనిటీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు స్టూడెంట్ ట్రైబ్. నా పేరు దివ్య. నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ దాంట్లో ఈసీ చదువుతున్నాను, 3rd ఇయర్. అయితే ఈ స్టూడెంట్ ట్రైబ్ అనేది నాకు బై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు నాకు ఇట్లా ఇంటర్న్షిప్ అని చెప్పేసి. సో స్టూడెంట్స్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇది. అండ్ గ్రూప్ టీమ్ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ చాలా మంచిగా ట్రైన్ చేశారు. మేము ఫ్రెషర్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్న్షిప్ ఫర్ మీ అండ్ I feel very proud. First time, first certificate from the internship, and thank you Student Tribe for giving me this opportunity, and I will be very thankful for the lifetime for this opportunity. Thank you. పాండుల్కర్ దేవ్, నేను BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను RGKD కాలేజ్ ఆఫ్ కామర్స్లో. ఇంటర్న్షిప్ ముందు సోషల్ మీడియాలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిన ముందు మాకు ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాడు, అంటే ఇంటర్న్షిప్ ఎట్లుంటుంది, వర్క్ ఎట్లుంటుంది అనేది. నార్మల్లీ ఇంటర్న్షిప్ తర్వాత నేను చాలా మందితో కనెక్ట్ అయినా, చాలా ఆపర్చునిటీస్ ఇంకా దొరుకుతున్నాయి నాకు స్టూడెంట్ ట్రైబ్ నుంచి. అండ్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా డాడీ అనేది ఒక ఆఫీస్ బాయ్. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్లో వచ్చిన నాకు ఎర్నింగ్స్ మా ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్ ట్రైబ్. నా పేరు హరిణి. నేను సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో 3rd ఇయర్ స్టూడెంట్ని. యాక్చువల్గా నాకు ఈ స్టూడెంట్ ట్రైబ్ అనేది ఎట్లా తెలుసు అంటే, నేను స్టూడెంట్ ట్రైబ్ క్యాంపస్ అంబాసిడర్ ఫ్రమ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మాకు వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ వచ్చింది. ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే అందరు పేడ్, అంటే వాళ్ళు మనీ తీసుకొని మాకు ఇస్తారో ఎవరో అన్న డౌట్ దగ్గర ఫిల్ చేసాం. లాస్ట్ ఒక 2 days తర్వాత మాకు ఒక కాల్ వచ్చింది, యు ఆర్ గట్ సెలెక్టెడ్ అని. మేము ఇంకా నమ్మలే అనమాట. సో ఏమో ఒకసారి ట్రై చేద్దామని ఒక 2 days ట్రైనింగ్కి వెళ్ళాం. అప్పటికి మాకు డౌట్ ఉండే. తర్వాత నిజంగానే మాకు ఇంటర్న్షిప్ ఇచ్చి 15 days ఇట్లా వచ్చిన తర్వాత వీటి చాలా హ్యాపీగా ఉండే. మా పేరెంట్స్కి చెప్పినప్పుడు నా ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇది 3rd ఇయర్. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. దే ఫెల్ లైక్ క్రైయింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సృజన. నేను స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీలో 4th ఇయర్ CSCలో చదువుకుంటున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ స్టూడెంట్ ట్రైబ్ కల్పించారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ స్టూడెంట్ ట్రైబ్.